ఎస్టీఎన్ న్యూస్‌కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శాలిని. వాల్దాస్ ప్రతాప్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎక్సైజ్ కాంట్రాక్టర్ వాల్దాస్ ప్రతాప్ గౌడ్‌తో పాటు బాగన్న గౌడ్ వారి మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రతాప్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆయన చేరికతో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమతా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కేరి అనిత, మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్, సిరాజ్ ఖాద్రి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, సిజే బెనహర్, అవేజ్, మైత్రి యాదయ్య, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఎన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎల్లవేళలా పేదల పక్షాన రాజకీయాలకు అతీతంగా మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, మన యొక్క గౌరవాన్ని మనకు పెట్టి స్వేచ్ఛ స్వాతంత్రాల మధ్యన అభివృద్ధి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చదువుతో ముడిపెట్టి చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా మనం అందరం అదృష్టం చేస్తున్నాం. ఎటు చూసినా సరే, గతంలో ఎటు చూసినా సరే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే మొత్తం ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటూ అభివృద్ధి అనేది చూపించడానికి సిద్ధంగా ఉండి మన ముఖ్యమంత్రి, మన ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం దాదాపుగా 2,000 కోట్ల రూపాయల శాంక్షన్స్ మార్మాలు తీసుకువచ్చి నిజమైన అభివృద్ధి అంటే ఏందో చూపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా మన అందరి దృష్టిలో 4 బిల్డింగ్లకు రంగులు వేయడమో, 4 గోడలు కట్టడమో, 4 పార్కులు చేయడమో అని అనుకుంటారు. కానీ అభివృద్ధి అంటే మన ప్రజలకు మంచినీళ్ళు దాపడము, వ్యవస్థలు సరి చేయడము, అభివృద్ధి అంటే రోడ్లు వేపించడము, అభివృద్ధి అంటే వీధి లైట్ వేపించడం, అభివృద్ధి అంటే చదువులు చేపించడము, అభివృద్ధి అంటే పార్టీలో చేరుతున్నారంటే దానికి నిదర్శనం మీరే. ఇలా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అన్నీ కూడా ఇలా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా ఇవ్వడానికి మన ప్రభుత్వం మొన్నటి నుంచే ప్రారంభించింది. అదేవిధంగా ఎవరికి కూడా ఆలోచన రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు టాక్సీ డ్రైవర్స్ వీళ్ళందరికీ కూడా వీళ్ళకు మనం అధికారంలో వీళ్ళకు కూడా మనం భద్రత కల్పించడం ఎక్కడ లేని విధంగా ఇవాళ తెలంగాణలో గిగ్ వర్కర్స్కు ఒక లెజిస్లేషన్ వారికి తోడుగా ఇవాళ పనిచేస్తున్న మంత్రివర్యులంతా, అదేవిధంగా ఇవాళ మన ఎమ్మెల్యే దయచేసి అందరూ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా వేదికపై ఉండి వారికి అందరికీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చంద్రకుమార్ అలీపురం గ్రామానికి సంబంధించిన వాళ్ళు అందరూ వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెంకటరాములు గౌడ్ గారు, వెంకటయ్య గౌడ్ గారు, తిరుమలయ్య గౌడ్ గారు, రాఘవేందర్ గౌడ్ గారు, విశ్వనాథం గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అలీపురం గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలీపురం గ్రామానికి సంబంధించిన డి వెంకటేష్ గౌడ్, వెంకటరాములు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా మా డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మా సమక్షంలో మహబూబ్ నగర్ పట్టణంలో మరియు చుట్టుముట్టు గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలతో పలుకుబడి కలిగిన మిత్రులు ప్రతాప్ గౌడ్ గారు వారి అనేక మంది అనుచరులతోటి
కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న ఒక ప్రజాస్వామిక వాతావరణం వాటన్నిటినీ చూసి ఆకర్షితులై వేల మంది కార్యకర్తలతోటి అనేక గ్రామాల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, 2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాల్లో నేను భాగం కావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నాకు తోడ్పాటు అందించాలి, మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతాప్ గౌడ్ గారు మిగతా నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇది కేవలం ఒక గ్రామానికి పరిమితం కాలే, అనువాడ, మహబూబ్ నగర్ మండలాల్లో ఉన్న అనేక గ్రామాల నుంచి ఈరోజు మహిళలు, యువకులు, పెద్దలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతాప్ గౌడ్ గారి చేరికతోటి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గతంలో కంటే బలంగా తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చిన నాయకులందరికీ కూడా సముచిత స్థానం లభిస్తుంది, సముచిత గౌరవం లభిస్తుంది. కలిసి కట్టుగా ప్రజల కోసం, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లైను తప్పకుండా అందరూ పాత కొత్త తేడా లేకుండా కలిసిమెలిసి పనిచేయబోతూ ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీలో ప్రతాప్ గౌడ్ గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి కాంగ్రెస్ పార్టీ మంచి స్థానం కల్పిస్తుంది అని చెప్పి నాకు నమ్మకం ఉంది. వారికి స్వాగతం పలుకుతూ మా డీసీసీ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు.